ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. చిన్నపిల్లలకి భోజనం చేయకపోతే ఏదో ఒక మాయమాటలు చెప్పి బూచోళ్ళు ఎత్తుకెళ్తుంటారు అని చెప్తూ ఉంటాం మనం చాలా సందర్భాల్లో కూడా. అన్నీ తెలిసిన యువకులని కూడా కొలువుల పేరుతో, ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెప్పి విదేశాలకు విక్రయిస్తున్నారు కొందరు కేటుగాళ్ళు. సో ఈ విషయంలో తస్మత్ జాగ్రత్తగా ఉండండి అంటూ భారత విదేశాంగ శాఖ, అదేవిధంగా మన గవర్నమెంట్స్ ఎంత హెచ్చరించినా కూడా మళ్ళీ ఈ మాయగాళ్ళ ఊబిలో చిక్కుకుపోతున్నారు ఈ చదువుకున్న యువత కూడా. సో రీసెంట్ గా అందరికీ తెలిసిన విషయమే, థాయిలాండ్ మయన్మార్ లో చిక్కుకున్న 500 మంది భారతీయులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా సైబర్ క్రైమ్ నుంచి విడిపించి తిరిగి భారత్ కి తీసుకురావడం జరిగింది. అయితే ఈ విషయంలో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే సూత్రధారులు, పాత్రధారులు మరియు బాధితులు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందిన వారే కావడం ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ విషయం. అయితే ఏదో ఒక ఆశ చూపి మీకు జాబ్స్ ఉన్నాయి, అక్కడున్నాయి, ఇక్కడున్నాయి అని చెప్తే ఇలాంటి ఏజెంట్లను నమ్మి మోసపోవద్దు. ఏదైనా విషయం మనకి బయట దేశాల్లో ఉద్యోగం ఉంటే అలాంటి విషయం ఏదైనా భారత విదేశాంగ శాఖను సంప్రదించండి, లేదంటే బ్రాండెడ్ కంపెనీలు ఒకసారి చూసుకోండి, ఆ దేశంలో ఉన్న భారత దౌత్య కార్యాలయాన్ని కూడా సంప్రదించండి అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచించడం కూడా జరిగింది. అయితే ఈ సూత్రధారులు, పాత్రధారులు కూడా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే. రీసెంట్ గా జగిత్యాల జిల్లా మండలానికి చెందినటువంటి రాజశేఖర్ అనే వ్యక్తి ఆల్రెడీ ఇప్పటికే 300 మెంబర్స్ ని ఆల్రెడీ ఫ్రాడ్ కంపెనీలకి విక్రయించడం జరిగింది. ఫ్రాడ్ అని తెలిసినా కూడా ఇక్కడ యువతను తీసుకెళ్లి అక్కడ విక్రయిస్తున్నట్టు తెలిసింది. తనపై ఆల్రెడీ లావోస్కి వెళ్ళి అక్కడ నుంచి తిరిగి భారత్ కి ఎలాగోలా తప్పించుకొని భారత్ కి వచ్చిన ఒక 4 వ్యక్తులు కూడా తనపై కంప్లైంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ తనపై లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. రీసెంట్ గా ఈ మధ్య కాలంలో 5 days బ్యాక్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో 540 మంది భారతీయులు ఇండియాకి తిరిగి రావడం జరిగింది. దీంట్లో మన కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందినటువంటి మధుకర్ రెడ్డి అనే వ్యక్తి కూడా సైబర్ క్రైమ్ వలలో చిక్కుకొని అక్కడ చాలా బాధలు అనుభవించి తిరిగి తను ఇండియాకి రావడం జరిగింది. సో తను కూడా రీసెంట్ గా రాజశేఖర్ పై కంప్లైంట్ చేయడం జరిగింది. తనను ఇలాగే మభ్యపెట్టి తను విదేశాలకు పంపించడం జరిగింది అంటూ కూడా కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో రాజశేఖర్ పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో రాజశేఖర్ పై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. అసలు మరి వీళ్ళందరూ ఇదంతా ఎలా చేస్తున్నారు అంటే, వాళ్ళకి ఫోన్లో మీకు జాబ్స్ ఉన్నాయంటూ లింక్స్ పెట్టేసి జూమ్ కాల్లో వాళ్ళకి ఆల్రెడీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి, ఓకే మీరు సక్సెస్ అయ్యారు ఇంటర్వ్యూలో, మీకు జాబ్స్ ఆఫర్ వచ్చిందంటూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సో డబ్బులు రాగానే వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ పంపించి వాళ్ళని ఇక్కడ నుంచి థాయిలాండ్ పంపిస్తారు. సో అక్కడ మాయగాళ్ళకి అప్పచెప్పడం కానీ, లేదంటే వాళ్ళ చేత వివిధ సైబర్ నేరపూరిత పనులు చేయించడం కానీ చేస్తున్నారు. రీసెంట్ గా మన మానకొండూరు వ్యక్తిని అక్కడ హ్యానీ ట్రాప్ లో ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి టార్చర్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకా చాలా మంది అక్కడ ఉన్నట్టు కూడా సమాచారం. సో వాళ్ళందరినీ కూడా భారత విదేశాంగ శాఖ ఇప్పుడిప్పుడే పావులు కలుపుతూ వాళ్ళందరినీ కూడా ఇండియాకి రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి హెచ్చరిస్తున్నారు. మీరేమైనా జాబ్స్ విదేశాల్లో చేయాలనుకుంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఆ లింక్స్ కానీ అవన్నీ ఒకసారి పరిశీలించండి. భారత విదేశాంగ శాఖ కార్యాలయంలో కూడా ఒకసారి సంప్రదించండి. ఒకవేళ ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ కూడా ఇండియా విదేశాంగ శాఖ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర కూడా అప్రోచ్ అయ్యి బ్రాండెడ్ కంపెనీలు అయితేనే మీరు వెళ్ళండి అంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచించడం జరుగుతుంది. రీసెంట్ గా సహాయ మంత్రి బండి సంజయ్ సహాయంతో ఇక్కడికి వచ్చిన మధుకర్ రెడ్డి తనని కలిసి తనకి ధన్యవాదాలు కూడా తెలపడం జరిగింది. సో బీ కేర్ఫుల్ యూత్, ఎక్కడంటే అక్కడ జాబ్స్ ఉన్నాయి విదేశాల్లో అంటూ చెప్తే ఏజెంట్ల చేతిలో మోసపోయి అక్కడికి వెళ్ళి ఇలాంటి సైబర్ నేరాల ముసుగుకి పాల్పడొద్దు అని చెప్పుకుంటూ కెమెరా పర్సన్ బిట్టితో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.